కరీంనగర్ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. డ్రగ్స్ సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపాయి. ఈ క్రమంలో కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై బీజేపీ నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా దాడికి దిగారు. కార్యాలయం ముందున్న కారు అద్దాలను ధ్వంసం చేయడంతో అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది. కేటీఆర్ మరియు బండి సంజయ్ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు వీధి పోరాటంగా మారింది. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటున్నారని, దమ్ముంటే పరీక్షలకు రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. దీనికి కౌంటర్గా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఘాటుగా స్పందించారు. బండి సంజయ్ తంబాకులో డ్రగ్స్ తీసుకుంటున్నారని, ఆయన కూడా టెస్టులకు రావాలంటూ సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కరీంనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. నిరసనకారులు క్యాంపు కార్యాలయం ఆవరణలో ఉన్న కారుపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. కార్యాలయం ఫర్నిచర్ను కూడా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ముందస్తు జాగ్రత్తగా క్యాంపు కార్యాలయం మధ్య భారీగా పోలీసు బలగాలను మోహరించారు. పరస్పర వ్యక్తిగత విమర్శలు, భౌతిక దాడుల వరకు వెళ్లడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి.